బా వెదర్ చేంజ్ అవుతే చాలు కోల్డ్ కాఫ్ అండ్ ఫీవర్ చాలా మందికి ఇట్టే వచ్చేస్తుంది. హాయ్, ఐఎమ్ డాక్టర్ సాయి వివేక్, యువర్ ఎక్స్పర్ట్ ఇన్ మోడర్న్ హాలిస్టిక్ మెడిసిన్. మీ కోల్డ్ కి రీజన్ వెదర్ కాదు, మీరే. ఎస్, మీరే. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మీ ఇమ్యూన్ సిస్టమ్ వెదర్ లో వచ్చే సడన్ చేంజెస్ కి రియాక్ట్ అవ్వకపోవడం వల్లనే. ఈ సడన్ చేంజెస్ వల్ల మీ నోస్ అండ్ థ్రోట్ మాయిశ్చర్ లూజ్ అవుతాయి, మీ ఎయిర్వేస్ బ్లాక్ అవుతాయి. సో మీ నేచురల్ డిఫెన్స్ స్లో అవుతుంది. మీ బాడీ అప్పటి వరకు ఇగ్నోర్ చేసిన వైరస్లన్నీ మల్టిప్లై అయ్యి మీ మీద అటాక్ చేస్తాయి. దాంతో పాటు స్ట్రెస్, పోర్ స్లీప్ అండ్ సరిగ్గా వాటర్ తాగకపోవడం, ఇవి చాలు మీ ఇమ్యూనిటీని వీక్ చేయడానికి. అండ్ ద రిజల్ట్ అస్సలు తగ్గదేమో అనిపించే కోల్డ్. మరి దానికి క్యూర్ ఏంటి? వార్మ్ వాటర్ తాగడం, స్టీమ్ ఇన్హేల్ చేయడం, సాల్ట్ వాటర్ తో పుక్కిలించడం, కన్సిస్టెంట్ స్లీప్, ఇవన్నీ ఇమ్యూనిటీని రీసెట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ దాంతో పాటు ఇంకో చిన్న చిట్కా ఉందండోయ్, అదే హోమియోపతి. హోమియోపతిలో మీకు ప్రతిసారి వచ్చే కోల్డ్, కాఫ్ అండ్ ఫీవర్స్ కి ఎక్సలెంట్ మెడికేషన్స్ ఉన్నాయి. ఇవి మిమ్మల్ని ట్రీట్ చేయడమే కాకుండా మీ ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి. నెక్స్ట్ టైం మీకు కోల్డ్, కాఫ్ ఆర్ ఫీవర్ వచ్చినప్పుడు పరిగెత్తి ఫార్మసీకి వెళ్ళి డోలో అండ్ యాంటీబయాటిక్స్ తీసుకునే కన్నా ముందు ఇప్పటి వరకు నేను చెప్పింది చేయించాలి అనగానే కోల్డ్ వచ్చేసి మీ ఫ్రెండ్ కి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి.